హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ముందుగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. ఈరోజు ఏంటంటే ఈ గుంటలు వేస్తున్నాడు అనుకుంటున్నారా? ఇదేంటంటే ఏ కొండూరు విసన్నపేటలో ఏ కొండూరు రూట్లో పాత రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాయి గుంటలో. ఈ గుంటలు బాగా పెద్ద పెద్ద గుంటలు పడిపోయాయి. దీని గురించి ఎందుకంటే మన దాకా వస్తే నొప్పి తెలియదని ఒక సామెత ఉంది కదా, ఆ సామెత నాకు వర్తించింది. ఏంటంటే ఈ గుంటలో మొన్న 13వ తారీఖు నైటు 10 గంటలకు మా బాబు 10th క్లాసు ట్యూషన్కి వెళ్ళొస్తా 10 గంటలకి కరెక్ట్గా ఇక్కడ కింద పడిపోయాడు. కింద పడిపోయి కాలుకి పెద్ద ఫ్రాక్చర్ అయింది. నేను ఆ రోజు కిరాయికి వెళ్ళాను. నాకు వచ్చిన తర్వాత చెప్పారు హాస్పిటల్కి దగ్గరలో తెలిసిన ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే ఆ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసి తీసుకొచ్చారు. ఆ కింద పడ్డ సమయంలో అక్కడ ఎవరూ లేరు. ఇక అలాగే ఆ బ్లడ్ కారకుండా అలాగే ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత చెప్తే ఇక మా వాళ్ళు ఫోన్ చేసి మా బాబు ఒక ఆయన ఉంటే ఆ బాబుని ఇచ్చి పంపించి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి ఇచ్చి పంపించి ఫస్ట్ ఎయిడ్ చేయించుకొచ్చారు. నాకు వచ్చిన తర్వాత ఈ విషయం చెప్పారు, ఇలా ఇక్కడ పడ్డాడని ఈ విషయం చెప్పారు. ఇలా ఇంకొక పిల్లలకి ఎవరికి జరగకూడదని ఈ రూట్లో ఏంటంటే సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఒకటి ఉంది, గవర్నమెంట్ కాలేజ్ ఒకటి ఉంది. అందరూ సైకిల్ మీద వెళ్తుంటారు, చిన్న పిల్లలు వెళ్తుంటారు, పెద్ద పిల్లలు వెళ్తుంటారు, నైటు పగలు కూడా తిరుగుతుంటారు. ఇలా ఇంకొక పిల్లలకి ఎవరికి జరగకూడదని నేను ఈ వీడియో తీస్తున్నాను. ఈ గుంటలు ఉన్నాయని ఈ వీడియో తీస్తున్నాను. అయితే 3వ రోజు నేను హాస్పిటల్కి తీసుకొచ్చాను, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చాను. కట్టు మారుస్తున్నారు, ఇంకొక కట్టు ఉంది, మళ్ళీ 3 రోజుల తర్వాత రమ్మన్నారు. కట్టు క్లీన్ చేసి మొత్తం బాగా దెబ్బ అయితే నేను మామూలుగా ఏదో చిన్నది అనుకున్నాను. కాకపోతే కట్టు ఓడదీసిన తర్వాత చూస్తే చాలా పెద్ద దెబ్బ, రాయి పొడుచుకుంది, చేతికి కూడా ఫ్రాక్చర్ అయింది. అయితే ఇంకొక కట్టుకు తీసుకురావాలి. ఇలా ఇది 2వ కట్టు, ఇంకొక కట్టుకు తీసుకురామన్న డాక్టర్ గారు. ఎందుకంటే నేను ఈ వీడియో తీసేది ఎందుకంటే అప్పుడు ఎవరి పిల్లలైనా పిల్లలే, ఎందుకంటే రేత్రి పగలు కంపల్సరీ తిరుగుతుంటారు పిల్లలు. ఈ వీడియో అయినా చూసి ఆ రోడ్డు పోస్తారని నేను ఈ వీడియో తీశాను. ఈ వీడియో అయితే ఎవరిని కించపరచాలని ఈ వీడియో తెలియదు, ఎందుకంటే ఈ దారిలో పిల్లలు బైకులోళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్తారని నేను ఈ వీడియో తీశాను.